హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో దయచేసి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అందిస్తారని అనుకుంటున్నాను. నేను తప్పకుండా మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను నేను. అండ్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. ఇదే నా చిన్న కన్సర్న్. అండ్ వీడియో మీరు పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటిదో అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన హైడ్రో డిమాలిషన్, అదే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు ఇల్లీగల్గా కట్టుకున్న ఇల్లులు ఏదైతే ఉన్నాయో కూల్చివేత గురించి. సో హైకోర్టు ఆధీనంలోనే జరుగుతుంది ఇదంతా. అండ్ ఎందుకంటే హైకోర్టే చెప్పింది అన్నట్టు, ఏదైతే చెరువు దగ్గరున్న ప్రాంతాల్లో 33 మీటర్స్ దగ్గరలో ఎలాంటి ఇల్లులు కానీ నిర్మించబడవని, అండ్ ఎలాంటి కూడా కట్టడాలు జరగవని. ఎందుకంటే అలా కట్టడం వల్ల వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది జరగడం కానీ, అండ్ ఇల్లులు కట్టడం వల్ల వాటర్ బాగా హీట్ వల్ల ఇంకిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంది. అండ్ ప్రీవియస్లో అయితే మన హైదరాబాద్లో ఎన్నో చెరువులు ఉండేది, కానీ రాను రాను అన్నీ ఆక్రమించబడడం వల్ల, అన్నిట్లో చెరువుల్లో ఇల్లులు కట్టడం వల్ల చెరువులు అనేది అంతమించిపోయినాయి. సో మేబీ నా ఒపీనియన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది గ్రేట్ డిసిషన్ అని చెప్పాలి. ఏ గవర్నమెంట్ దీన్ని అంటే ముందుకు తీసుకొచ్చి ఎందుకు చేయలేకపోయింది? ఎందుకంటే పబ్లిక్ ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు తిరగబడతారనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా దీన్ని టేక్ ఓవర్ చేయలేకపోయింది. అండ్ ఈ విషయంలో నేను ఖచ్చితంగా మెచ్చుకొని తిరుగుతాను. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసిషన్ గ్రేట్ తీసుకుందని. అండ్ ఇలానే కీప్ మూవ్ ఆన్ ఫార్వర్డ్ ఉంటే బాగుంటుంది. ఎక్కడెక్కడైతే ఇల్లీగల్గా కట్టిన ఇల్లులు ఉంటాయో అలాంటి ఖచ్చితంగా డిమాలిషన్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం అదే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఎంక్లేవ్స్ ఉంటుంది, నాగార్జున గారి ప్రాపర్టీ ఏదైతే ఉందో, అంటే ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ దాని ఆ చెరువు కిందకి వచ్చి ఇలా కట్టిర్రో దాని గురించి ఇష్యూ జరుగుతుంది కదా. సో ఇదే ఫార్మట్ అన్ని ప్రాంతాల్లో ఇన్ హైదరాబాద్లో ఉన్న చెరువు ఎలా కబ్జపడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మన చెరువు లోపలికి వచ్చి ఇలా ఎవరెవరు కట్టుకున్నారో అన్నిటినీ తొలగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ డెసిషన్ చాలా మంచి డెసిషన్. అండ్ రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి భయం ఉండి ఎలాంటి ప్లేస్లో ఇల్లు కొనాలి, ఎలాంటి ప్లేస్లో ల్యాండ్ కొంటే బాగుంటుంది అనేది అందరికి ఒక అవగాహన కలుగుతుంది. సో ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఇలాంటి డిసిషన్ నా ఒపీనియన్లో చాలా గ్రేట్ డిసిషన్ అనుకుంటాను నేను. ఇది మంచి డిసిషన్ గవర్నమెంట్ విషయంలో మాత్రం. అండ్ అందరికీ చెప్తున్నాను నేను. అండ్ ఇప్పటి నుంచి ఎప్పుడైనా ల్యాండ్ తీసుకునేటప్పుడు కానీ అది చూసి తీసుకోండి. అది ఏ ప్రాంతంలో వస్తుంది, ఏ పరిధిలో వస్తుందా, లేకపోతే చెరువు ప్రాంతంలో వస్తుందా. ఇంతకుముందు ప్రీవియస్లో హైదరాబాద్లో ఎన్నో చెరువులు ఉండేవి, అన్నీ అంతమైపోయినాయి. బికాజ్ ఇలానే ఇల్లీగల్ జరగడం వల్లనే ఇలానే అయిపోయాయి. అన్ని చెరువులు కబ్జాలు అయిపోయినాయి. సో ఎప్పుడైనా ల్యాండ్ కొనేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు అన్నీ చూసి కొంటే బాగుంటుంది. ఎందుకంటే 100 మీటర్ 200 మీటర్ దూరంలో తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే అది ముమ్మాటికి ఎప్పటికైనా ప్రభావితంలోనే ఉంటుంది. సో ఇది నా రిక్వెస్ట్. అండ్ మీరు ఏమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ డిసిషన్ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ డిసిషన్ ఈ వరకు మీద హైడ్రో అనే ఏదైతే కమిటీ ఏర్పాటు చేస్తారో దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఎలాంటిదో ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. నా ఒపీనియన్ ఇది చాలా మంచి డిసిషన్. తప్పకుండా అందరికీ బెనిఫిటే జరుగుతుంది. అండ్ మనం చూస్తున్నాం కదా, ఎన్నో రోజుల నుంచి హైదరాబాద్లో ఎక్కడ వాన పడ్డా కానీ వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసి బస్సులు కానీ, లేకపోతే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో అంతా నిండిపోవడం కానీ, జనాలు బాగా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతుంది. మేబీ బికాస్ ఇలాంటి వాటి వల్లనే, చెరువులు కబ్జా చేయడం వల్ల, చెరువుల్లో ఇల్లులు కట్టుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. సో దయచేసి నా ఒపీనియన్ ఇదైతే ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ చాలా గ్రేట్ డిసిషన్ అయితే అనుకుంటాను నేను. సో మీరేమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. మీరు ఏమనుకుంటారో ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.